సుప్రీం హీరో అని కొందరు, మెగాస్టార్ అని అందరూ ఎంతో అభిమానంతో పిలుచుకునే హీరో చిరంజీవి గారు ఒక ప్రముఖ భారతీయ నటుడు, పరోపకారి, సేవా తత్పరుడు మరియు మాజీ రాజకీయ నాయకుడు. ఆయనను తెలుగు సినిమా రంగంలో ఒక అత్యున్నత వ్యక్తిగా పరిగణిస్తారు. ఆయన సాధించిన ఘనతల గూర్చి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్నతమైన నటుడిగా 156 చిత్రాలలో నటించి 537 పాటలు మరియు ఆయన చేసిన 24,000 విభిన్న నృత్య భంగిమలు ఆయన సినీ నట జీవితంలో సాధించిన ఘనతలు. అలాగే చిరంజీవి గారు 150కి పైగా బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించి రికార్డులు సృష్టించిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1992వ సంవత్సరంలో వచ్చిన తన హిట్ చిత్రం ఆపద్ బాంధవుడు సినిమాకు గాను ఒక సినిమాకు ₹1,00,00,000 పారితోషికం అందుకున్న మొట్టమొదటి భారతీయ నటుడిగా నిలిచి ఘనచరిత్రను లిఖించారు మెగాస్టార్ చిరంజీవి గారు. భారతీయ సినీ చరిత్రలో అత్యుత్తమ మరియు అత్యంత ప్రభావవంతమైన నృత్యకారుల్లో ఒకరిగా ప్రసిద్ధి చెంది అత్యంత ప్రతిభావంతమైన నటుడిగా, నృత్యకారుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన ఘనత కూడా ఆయనదే. 2024 సంవత్సరంలో భారత ప్రభుత్వం వారిచ్చే 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్, 2006వ సంవత్సరంలో భారతదేశపు 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ పురస్కారాలు పొందటం ఆయన ఘనతకు సాక్ష్యాలు. 2022వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా IFFIలో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారం, 9 సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డులు, జీవిత సాఫల్య పురస్కారం మరియు రాష్ట్ర నంది అవార్డులు, 1988లో వచ్చిన రుద్రవీణ చిత్రానికి జాతీయ సమైక్యతపై ఉత్తమ చలనచిత్రంగా నర్గిస్ దత్ అవార్డు, లేటెస్ట్గా 2026వ సంవత్సరంలో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందుకొని తన ఘనకీర్తిని చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించి చిరంజీవి బ్లడ్ మరియు ఐ బ్యాంక్ భారతదేశంలోని అతిపెద్ద స్వచ్ఛంద రక్తదాన నెట్వర్క్లలో ఒకటిగా నిలిచింది. ఆయన సాధించిన మరొక అత్యున్నత ఘనత ఇది. యూకే పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రజా జీవితంలో శ్రేష్టతకు గాను ప్రతిష్టాత్మకమైన జీవిత సాఫల్య పురస్కారంతో పాటు అంతర్జాతీయంగా గుర్తింపు పొందడం ఆయన ఘనతకు గొప్ప నిదర్శనం. అక్టోబర్ 2012వ సంవత్సరం నుండి 2014వ సంవత్సరం వరకు భారత ప్రభుత్వానికి పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసి కేంద్ర మంత్రిగా రాజకీయ సేవలు అందించిన ఘనత కూడా చిరంజీవి గారికే దక్కుతుంది. సో ఇవేనండి మెగాస్టార్ చిరంజీవి గారు సాధించిన ఘనతల గురించి తెలుసుకున్నారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందించవలసిందిగా మా యొక్క హృదయపూర్వక ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.